ఓపెన్ చేస్తుంది, విరగొట్టబడుతుందంట. ఏం జరుగుతుందండి? కాడి విరిగిపోతుందంట. నీకు అర్థమవ్వదు నీ మీద ఏ కాడి ఉందో, నీకు అర్థమవ్వదు నువ్వు దేని బరువు చేత వంగిపోతున్నావు, నీకు అర్థమవ్వదు. కొన్నిసార్లు అభిషేకం ఉన్న నీకు అర్థం అవ్వదు, నువ్వు గ్రహించకపోతే నీకు అర్థం అవ్వదు దేని చేత నువ్వు బంధించబడతావు, నువ్వు ఏ సమస్య చేత నువ్వు ఇరుకాటంలో పడుతున్నావు, ఏ ఆలోచన చేత నువ్వు ఇరుక్కులో పడుతున్నావు నీకు అర్థమవుతుంది. కానీ వాక్యంలో ఉంది, అతడు బలిసినందున అతడి ఆ కాడి విరగొట్టబడును, అతని భుజం మీద నుండి ఆ బరువు తీసివేయబడును అంట. ఆ బరువు తీసివేయబడును. నీకు తెలుసా, అభిషేకము మార్గాన్ని సృష్టిస్తుంది, అభిషేకము మార్గమును క్రియేట్ చేస్తుంది, అభిషేకము నీ అధైర్యంలో నుంచి నిన్ను ధైర్యంలోనికి నడుస్తుంది, అభిషేకము నీ కళ్ళు తెరుస్తుంది, అభిషేకము నీ జ్ఞానాన్ని ఓపెన్ చేస్తుంది. అభిషేకము ఏం చేస్తుందంటే నీ అధైర్యాన్ని నీ లోపల నుంచి తీసేసి నీ లోపల నుంచి ధైర్యమును బయటికి తీస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీ లోపల నుంచి కొత్తదనాన్ని బయటికి తీస్తూ ఉంటుంది. నువ్వు మార్పు చెందుతూ ఉంటావు, నువ్వు మారుతూ ఉంటావు, నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి, నీ తలంపులు మారుతూ ఉంటాయి, నీ ఆలోచనలు మారుతూ ఉంటాయి, నీ స్థితిగతులు మారుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు రాజుకి కొంచెం పాపం చేయగానే ఏమవుతుందంటే హృదయంలో కల్మషం ఏర్పడిపోతుంది, కొంచెం హృదయంలో కల్మషం ఏర్పడిపోతుంది. అంటే అభిషేకంలో ఏదో మార్పు జరిగింది, అభిషేకంలో ఏదో మార్పు జరిగి దేవా నా ఎద్దు నుండి నీ ఆత్మను తీసివేయకుము అని అంటాడు. దేవుడు ఆత్మను తీసాడు, కానీ అభిషేకంలో ఏదో మార్పు జరుగుతుంది. వెన్ యూ సిన్, ఏదో అబద్ధం ఆడినప్పుడు మనకు మనల్ని బాగా నమ్మిన వాళ్ళ దగ్గర మనం అబద్ధం ఆడినాం అనుకో, ఎలా అనిపిస్తుంది? అరే మనల్ని నమ్మినోనికి మనం మోసం చేస్తున్నాం. హల్లెలూయా. ఆ తలంపు కలుగుతా లేదా? హల్లెలూయా. నీ అంతరంగంలో కూడా అలానే కలుగుతాంట, అబ్బా ఏదో చేంజ్ జరిగింది. హల్లెలూయా. కానీ నువ్వు ముందుకు పోతా ఉంటే, అదే అభిషేకంతో ముందుకు పోతా ఉంటే నువ్వు చూసే ప్రతి దినము నీలో కొత్తదనంగా ఉంటుంది. నీ దినాలన్నీ కూడా కొత్తగా మార్చబడుతూ ఉంటాయి, నీ ప్రతి గడియ కూడా కొత్తగా మార్చబడుతూ ఉంటుంది, నీ ప్రతి ఆలోచన కూడా కొత్తగా మార్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ నోటి నుంచి వచ్చే మాట కూడా కొత్తగా మార్చబడుతూ ఉంటుంది. ఎందుకు టైం వృధా చేయడము? ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? అక్కడికి పోయి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము? ఇంట్లో ఉండి బైబిల్ చదివితే సరిపోదా? ఎందుకు తిరగడము? ఎందుకు టీవీ చూడడము? వాక్యం చదివితే సరిపోదా? ప్రార్థన చేసుకుంటే అయిపోదా అని నీ తలంపులు మారుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ లోపల దప్పిక పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నువ్వు ఆ సమయము కూడా దేవునితో గడిపేటట్టు అభిషేకం చేస్తూ ఉంటుంది. అనాయింటింగ్ will lead you to the presence of God. హల్లెలూయా. అభిషేకము నిన్ను దేవుని సన్నిధిలో నిలుచుండేలా చేస్తుంది. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేవు, సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి రాదు, అవునా? నీ తలంపులు ఏదో తిరుగుతుంటుంది, హృదయంలో ఏదో బాధ తిరుగుతుంటుంది, కళ్ళవేమని నీళ్ళు వస్తుంది, కానీ ప్రార్థన చేయడానికి మనసు రాదు. ఏడుస్తూ కానీ ప్రార్థనకు మనసు రాదు, బాధపడుతూ ఉంటుంది కానీ ప్రార్థనకు మనసు రాదు. అభిషేకం ఏం చేస్తావు తెలుసా? నిన్ను దేవుని సన్నిధికి చూపిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఇక్కడుండి బాధపడే కంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళు, ఆయన నీకు సంతోషం ఇస్తాడని నీ లోపల అభిషేకం మాట్లాడుతూ ఉంటుందంట. నీ లోపల అభిషేకం బోధిస్తుందని వాక్యంలో ఉన్నది. నువ్వు పొంది ఉన్నది సత్యము కానీ అసత్యము కాదు, అది నీకు సమస్తమును బోధిస్తుంది, అది నీకు సమస్తమును బయలుపరుస్తుందంట. నీ లోపల జ్ఞానాన్ని తెరుస్తుంది. హల్లెలూయా. నీ లోపల ఆలోచన తెరుస్తుంది, నీ లోపల కొత్తదనాన్ని తెరుస్తుంది. ఏదైతే నువ్వు పోగొట్టుకుంటున్నావు అనుకుంటావో, ఏదైతే నా లోపల నుంచి పోయింది అని నువ్వు బాధపడతావో, అభిషేకం ఏం చేస్తా తెలుసా? నేను అక్కడి దాకా తీసుకెళ్తుంది లేదు, నువ్వు పొందుకుంటావు. కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చేసేయి. దేవునికి ఇస్తాడు, దేవునికి ఇయ్యగలుగుతాడు. అభిషేకము వెలిపిస్తుందంట, నిన్ను వెలిగేలా చేస్తుంది, నిన్ను వెలిగేలా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నిన్ను వెలిగేలా చేస్తుంది. సమస్య నీ వెలుగును దాచిపెట్టాలని చూసే అభిషేకం ఏం చేస్తే తెలుసా? వెలిగేలా చేస్తుంది, వెలుతురునిస్తుంది, నీకు మార్గాన్ని క్రియేట్ చేస్తుంది. నీకు ఇంకొకటి కూడా చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? నిన్ను లాక్కెళ్తుంది దేవుని సన్నిధికి, నిన్ను లాక్కెళ్తా ఉంటుంది దేవుని సన్నిధికి. అందుకే కొందరు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఎలాంటి సాక్ష్యం ఇస్తారో తెలుసా? నేను రావద్దు, మీటింగ్కి రావద్దు అని ఇంట్లోనే కూర్చున్నా, కానీ ఎందుకో సడన్గా రెడీ అయిపోయి వచ్చేసిన మీటింగ్కి. ఎందుకు వచ్చానో తెలియదు నాకే. హల్లెలూయా.
అది నిన్ను కాదు, నీ లోపల అభిషేకం ఏం చేస్తో తెలుసా? ఆ కొద్ది వెలుగుతో నిన్ను మహా వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నిన్ను గొప్ప వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది, నిన్ను గొప్ప సంతోషానికి నడిపిస్తూ ఉంటుంది. నువ్వు అనుకుంటూ అక్కడ కూర్చొని బాధ, దుఃఖము, శ్రమ, కలవరము, ఈ అప్పు, ఈ సమస్యలని, నీ లోపల నా వెలుగు నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. నిన్ను ఆపడానికి ప్రయత్నించదు, నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. నువ్వు గ్రహించాలి. అందుకే దేవుని కార్యాలు గ్రహించాలి. అందుకే దావీదు రాజు అంట దేవుని కార్యాలన్నింటినీ నెమరు వేసుకునేవాడంట, జ్ఞాపకమునకు తెచ్చుకునేవాడు, జ్ఞాపకానికి తెచ్చుకునేవాడంట. నీకు తెలుసా, దేవుని కార్యాలు జ్ఞాపకానికి తెచ్చుకుంటే అపోది తట్టుకోలేదు. దేవుడంట అబ్రహాము ఏ నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షణ కలిగి నమ్మెను అని వాక్యములో ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నిరీక్షణ లేనప్పుడే అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను అని అంట. దేవుడు ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను చేయవాడంట. హల్లెలూయా. అందుకే నాకు ఎప్పుడు చెప్తూ ఉంటా, నీకు అద్భుతము కనబడకపోతే నీ లోపల నిర్లక్ష్యం వస్తుంది. ఇంకొకటి చెప్పనా, నువ్వు ఆశీర్వదించబడకపోతే నువ్వు దేవుని మార్గము నుండి తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఆశీర్వదించబడకపోతే కూడా నువ్వు దేవుని మార్గము నుంచి తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అనుకుంటావు, నేను నీతిమంతులను కాను, అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించలేదని. వాక్యంలో ఏముందని? నీతిమంతులు ఎవరు లేరు, అందులో త్రోవ తప్పిపోయాడు, కానీ నీతిమంతుడు త్రోవ తప్పిపోడు. హల్లెలూయా. నీతిమంతుడు త్రోవ తప్పిపోడు, అతడు నిరీక్షణ కలిగి సంతోషిస్తాడంట. సమయోచితమైన సహాయము పొందునట్లు దేవుని యొద్ద నిరీక్షణ కలిగి సంతోషిస్తాడంట. నాకు తప్పకుండా సహాయము లభిస్తుంది. దేవుడు నీ తల మాత్రం దించాడండి. హల్లెలూయా. ఈ ప్రాసెస్లో నీ తల దించే పరిస్థితికి తేడు, నీ తల దించే పరిస్థితికి తేడు. నీతిమంతులు, దావీదు రాజు ఒక మాట అంటాడు, నీతిమంతులు భిక్షమెత్తుట కానీ వారి సంతానము అడుక్కుంట కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు ముసలివాడినైనా నేను చూడలేదు, నీతిమంతుడు అడుగుకొట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలేదంట. హల్లెలూయా. వాట్ రైచస్ డు? నీతిమంతునికి తనకు కావాల్సింది తన ఎదుటకు వస్తూ ఉంటుంది. తెలుసా, నీతిమంతునికి తనకు కావాల్సింది తన ఎదుటకు వస్తూ ఉంటుంది. తన ఆశీర్వాదాన్ని తను ఎదుర్కొంటాడంట. తన ఆశీర్వాదాన్ని తను ఎదుర్కొంటాడు. నో మ్యాటర్ ఎంతమంది నిన్ను మోసము చేయాలని చూసినా, ఎంతమంది నీ తల మీద చేయబట్టి నిన్ను దాటి వెళ్ళాలని చూసినా, నీవు పొందుకోవాల్సింది నీ ఒడిలోకి వచ్చి వాళ్తాంట. హల్లెలూయా. దట్స్ గ్రేట్ గాడ్, దట్స్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. గొప్ప విశ్వాసం దేవునిలో, గొప్ప ఆలోచన దేవునిలో. నీవు పొందుకోవాల్సింది నీ ఒడిలోకి వచ్చి వాళ్తాంట. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని దొంగలించే పరిస్థితికి రాదు. నీ ఆశీర్వాదాన్ని ఎవరో చేతిలో పడదు. నువ్వు అనుకుంటావు నీ ఆశీర్వాదం రాకపోతే అబ్బో అది దొంగలించిందేమో, నా వల్ల కావట్లే, ఇంకా నేను పొందుకోలేను, ఇంకా అయిపోయింది. నీ పరిస్థితి ఎప్పుడు కూడా అయిపోయింది అనేదాకా దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? నీ పరిస్థితి ఇక అయిపోయింది అనేదాకా దేవుడు నిన్ను తేడు. యు ఆర్ నాట్ ఇన్ దట్ లిస్ట్. నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆ లిస్ట్లో లేవు, నువ్వు ఆ లిస్ట్లో లేవు. హల్లెలూయా. రైచస్, నీతిమంతుడు తప్పిపోడు. హల్లెలూయా. అతడు నిలబడి నీతిమంతుడుగానే నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్తున్నాండి. చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుట చూచి ఆమెను పిలిచి తాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవి కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చదండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా
అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ అధ్యాయము మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఐ వాంట్ టు షో సమ్ థింగ్స్ ఇన్ దిస్, రైట్? నేను కొన్ని విషయాలు దీంట్లో ఉన్న వీటి మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఒక విధవరాలను నిన్ను పోషించుటకు నేను తనని నియమించాను అంటుండే. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు, అక్కడ ఒక విధవరాలని నిన్ను పోషించుటకు తనని నియమించినాను. ఎప్పుడైతే తను ఆ సారెపతు అని ఊరి గవిని చేరినాడు. గవి అంటే బార్డర్ అండి, ఊరు లోపలికి కూడా రాలే. హల్లెలూయా. ఆ ఊరు లోపలికి వెళ్ళముందే ఆ ఊరు బార్డర్లోనే, హల్లెలూయా, అంటే ఆ రోడ్డు మీదనే తను కలిసేసింది. ఆ విధురాలు ఏలియా దైవజనుడిని కలిసేసింది. కలవంగానే చూడు దేవుడు ఎంత ప్రిపరేషన్ ఉంటుందో, దేవుని ప్రిపరేషన్. వెన్ గాడ్ లీడ్స్ యూ, ఎప్పుడైతే దేవుని చేత నువ్వు నడిపించబడుతూ ఉంటావో, అంటే నీ తలపుల చేత కాకుండా దేవుని కార్యము ఏదో ఉంటుంది నీ లైఫ్లో. హల్లెలూయా. దేవుని కార్యము నీ లైఫ్లో ఏదో ఉంటుంది. చాలామంది నేను చూసాను, దారి తప్పిపోతూ ఉంటారు. గురి ఏదో ఉంటుంది, ఆలోచన ఏదో ఉంటుంది, అభిషేకం ఒకటి ఉంటుంది, పిలుపు ఒకటి ఉంటుంది, మార్గం ఒకటి ఉంటుంది. గందరగోళం అయితే ఉంటారు, గలిబిలు అయితే ఉంటారు, దాన్ని వెతుక్కోలేరు. మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత తప్పిపోతారు. ఆ మార్గంలో మళ్ళా నిలబడడానికి కష్టమైతే ఉంటుంది. ఎలాగో ఒకడు చూస్తే, బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తే, అది తన పేరేంటని చాప మింగేస్తుంది చూడ, రైట్? యోనా ఏం చేస్తారండి, దారి తప్పిపోయి మళ్ళా దారి వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అరే నేను దారి తప్పిపోయినా, 3 రోజులు ఇంట్లో పడిపోయినా, ఏంటి నా పరిస్థితి? హల్లెలూయా. యూర్ రైచియస్, నువ్వు నీతిమంతుడివే, కానీ మళ్ళా నీ దారిని నువ్వు వెతుక్కోవడానికి నీకు కష్టతరం అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మళ్ళా నీ దారిని నువ్వు నిలబడి మళ్ళా తిరిగి ఆ సామర్థ్యం పొందుకోవడానికి నీకు కష్టతరం అవుతూ ఉంటుంది. యూ విల్ ఫీల్ స్ట్రగుల్. అబ్బా ఏంటి నేను ఎక్కడున్నాను? ఒక దగ్గర పడవెక్కి ఒక దగ్గర దిగుతూ, దిగాల్సిన చోట దిగక ఇంకొక దగ్గర దిగి కష్టతరం అనుకుంటావు. దేవా ఏంటి నేను ఇంత కష్టంలో నన్ను పెట్టేశావు? దేవా ఏంటి నన్ను ఇంత శ్రమల్లో పెట్టేశావు అని యూ విల్ ఫీల్ దట్ గాడ్ ఈస్ లీడింగ్ యూ ఇన్ సచ్ ఎ రాంగ్ వే. నువ్వేమనుకుంటావు తెలుసా? దేవుడే నిన్ను తప్పుదారిలో నడిపిస్తున్నాడు అని అనుకుంటావు. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను తప్పుదారిలో పెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే దైవజనుడిని పంపిస్తున్నాడో ఆ పట్టణపు గవిలోనే కలుస్తా ఉన్నది. ఆ సారెపతు పట్టణంలో ఆ విధురాలు పట్టణపు గవిని కలిసిందంట దైవజనునికి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదము ఎక్కడ నువ్వు ప్రయాసపడి ఊరంతా తిరిగిన తర్వాత ఎక్కడ అని కనపడదు. హల్లెలూయా. వెన్ యూ బిలీవ్ గాడ్, నీ ఆశీర్వాదం ఎక్కడుంటో తెలుసా? నువ్వు వెళ్ళిన ప్రతి చోటల్లా ఆశీర్వాదమే. హల్లెలూయా. వెన్ యూ బిలీవ్, ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని నువ్వు వాడతావో, ఎప్పుడైతే దేవుని నువ్వు గట్టిగా నమ్ముతావో, నువ్వు వెళ్ళిన ప్రతి చోటలా నీ ఆశీర్వాదమే తెలుసా. అందుకే దేవుడు అంటాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి చోటల్లా నేను ఆశీర్వదిస్తా. ఆ చోట ఒకవేళ బలశూరులున్నా, ఒకవేళ ఆ చోట అపవాది క్రియలున్నా, ఒకవేళ ఆ చోట అంతా కూడా చీకటిమయమున్నా, నువ్వు అడుగు పెట్టినందుకే అది ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నీకు భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ యు ఆర్ లీడింగ్ బై గాడ్స్ ప్రెజెన్స్. ఆయన ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావు. పాలు తేనెలు ప్రవహించు దేశంగా నడిపించినట్టు దేవుడు. కొందరు చూసి భయపడిపోయినారు, వెళ్ళలేమమ్మో. వెన్ గాడ్ లీడ్స్ యూ, యూ విల్ ఫీల్ హ్యాపీ. నువ్వు సంతోషిస్తావు, నీ లోపల సంతోషం ఉంటుంది. దుఃఖం, భయము, కలవరం ఉండదండి. నేను ఇవాళ వాక్యము ఎందుకు నేను కొంచెం స్లోగా తీసుకెళ్తున్నాను. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, దేవుడు నిన్ను ఎంత ప్రేమించి ఎంత నెమ్మదిగా ఎలా నడిపిస్తాం అనుకుంటుందో నీకు అర్థము కానప్పుడు నీకు ప్రతి ఆలోచన కష్టమే, నీకు ప్రతి తలంపు కష్టమే, ప్రతి దినము నీకు వేదనే, ప్రతి దినము నీకు కష్టతరమే. 1,00,000 ఉన్నా, 10,000 ఉన్నా, మంచి చదువుకున్నా నీకు కష్టమే. యూ ఫీల్ స్ట్రగ్లింగ్. ఏదో యుద్ధం చేస్తున్నా, ఏదో కష్టపడుతున్నాను. యూ విల్ ఫీల్ స్ట్రగుల్ ఇన్ యువర్ హార్ట్. నీకు సమాధానం ఉండదు, నీకు ఏదో పొడి చేస్తున్నట్టుంటుంది గుండెల్లో. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఉంటుంది, నిరీక్షణ గలవానిదై సంతోషించు. హీ ఈజ్ గుడ్ గాడ్. ఆయన మాట ఇచ్చి తప్పుడకు నరుడు కాదు. అందుకే చాలామంది బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఎందుకు వస్తారంటే, ఏం ప్రవచనం చెప్తాడో బ్రదర్ అని చెప్పుకుంటాడు. చాలాసార్లు ప్రవచనంలో వస్తూ ఉంటాయి వాళ్ళకి.
నీకు వచ్చిన ప్రవచనమును నువ్వు పట్టుకొని దాన్ని నమ్మి దానితో నువ్వు ముందుకు సాగాలి. మళ్ళా ఇంకో ప్రవచనం అడిగితే పోయిన ప్రవచనం ఏం జరుగుతుంది? దానికి ముందు వచ్చిన ప్రవచనం ఏం చేయాలా? దానికి ముందు వచ్చిన ప్రవచనం సంగతి ఏంటి? మళ్ళీ అది పోనీ ఆయటన్నా కొట్టుకోబోనియా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. దేవునితో మాట్లాడతాడు, దేవుడు మాట్లాడడానికి కాదు. కానీ నువ్వు దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి పోయినప్పుడు, దానికి వంగి దాన్ని నువ్వు అవలంబించినప్పుడు దేవుడు ఇంకా బలమైన వాగ్దానం నీకు ఇస్తాడు. ఇంకా బలమైన అభిషేకం నీ మీద పనిచేస్తుంటుంది. ఇంకా బలమైన కృప నీ మీద పనిచేస్తుంటుంది. అప్పుడు నువ్వు మాట్లాడే దేవాన్ని దేవుని దగ్గరికి పోకముందే దేవుడే నీ వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది. హల్లెలూయా. దానికి ముందు ఏలియాని కాగోళము చేత పోషిస్తాని ఒక చోట కాకులు చేత పోషింపబడతాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటుకు పో అని అంటాడు దేవుడు. హల్లెలూయా. అక్కడికి పోకుండా ఇక్కడనే కూర్చొని దేవుడు మళ్ళీ ఏం చెప్తాడా అని వెయిట్ చేయట్లే ఏలియా. ఒక చోటుకు పొమ్మనగానే వెళ్ళిండు. అక్కడ కాగోళము చేత పోషింపబడ్డాడు. దేవుడు చెప్తా ఉన్నాడు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళు ఏలియా. వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకొక ప్రవచనం, వెన్ యూ డోంట్ బిలీవ్ వన్ ప్రొఫెసీ, ఇంకొక బలమైన ప్రవచనం వచ్చినా కూడా అలానే ఉంటావు. అక్కడనే కూర్చొని ఉంటావు, అలానే ఉంటావు. అదే తలంపు ఉంటుంది, అదే ఆలోచన ఉంటుంది, అదే ఏడుపు ఏడుస్తావు, అదే బాధ పనిచేస్తుంటుంది, అదే శ్రమ పనిచేస్తుంటుంది. అది కూడా ఎన్ని ప్రవచనాలు వచ్చినా వీడు ఇక్కడ నేను అక్కడనే ఉంచుతుంది. ఒక్క ప్రవచనంతో ముందుకు పో, ఇంకో ప్రవచనం వచ్చేటప్పుడు అదే భయపడుతూ ఉంటుంది నీ దగ్గరికి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందాన్ని? ప్రవచనము కంటే గొప్పది ఏంటో తెలుసా? వాక్యం. ప్రవచనం కంటే గొప్పది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నాతో చెప్పిన ప్రవచనం, దేవుడు నాతో మాట్లాడిన దానికంటే దేవుడు నాకు ఇచ్చిన గురిని పట్టుకొని ఎక్కువ పోతుంటా. నాకు ఇచ్చిన గురిని, నాకు ఇచ్చిన పిలుపును బట్టి నేను ఎక్కువ ముందుకెళ్తా ఉంటాను. హల్లెలూయా. దానికే గొప్ప బహుమానము కలదు అని వాక్యంలో ఉన్నది. అదే నువ్వు ఇంకా ప్రవచనం పట్టుకొని ఆయన నీకు ఇచ్చిన గురిని పట్టుకొని ముందుకెళ్తే ఎలా ఉంటుంది? నీ యుద్ధం పవర్ఫుల్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్తున్నా. సారీపోతాను విధురాలు అతని గవి యుద్ధనే కలుసుకుందంట. గవి యుద్ధనే కలిసింది. దేవుడు ఏమన్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తా. హల్లెలూయా. చాలా దూరం ప్రయాణించి గవి యుద్ధకు చేరి విధవరాలని చూడంగానే దైవజనుడు అడుగుతా ఉన్నాడు, వాటర్, బ్రింగ్ సమ్ వాటర్ టు మీ టు డ్రింక్. కొన్ని నీళ్ళు తీసుకొని రా తాగడానికి అని. కొన్ని నీళ్లు తీసుకొని రా తాగడానికి అనగానే ఆమె వెళ్తా ఉంది. నీళ్ళే కదా తీసుకొని వస్తామని. హల్లెలూయా. నీళ్ళే కదా అని తీసుకొని వస్తామని తను వెళ్తా ఉన్నది. తను వెళ్తా ఉంటే దేవుడు చూడండి మళ్ళా పిలిచిండంట. ఎందుకో తెలుసా? తన ప్రోగ్రామ్ నీళ్ళ గురించి కాదు, తన ఆలోచన నీళ్ళ గురించి కాదు, తన దాహము, తన దప్పికొని తన అంతరంగంలో ప్రయాణించి నడిచి చాలా దూరం ప్రయాణించి దాహము కలిగి ఉన్నాడు. కానీ తన దాహము తీర్చే కంటే తన కోసము ఎదురు చూసిన దాని దాహం తీరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా అండి? అతడు తన దాహం తీర్చుకోవట్లేదు, దేవుడు తనను పోషిస్తా అన్నాడు. కానీ తన ద్వారా ఇంకొకరిని పోషించాలని దేవుడు తనను పంపిండు, దైవజనుడిని. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చి చూడండి ఎంత గొప్ప విషయం చూడండి. తను అనుకున్నాడు ఫస్ట్ నా దాహం తీర్చుతానే. తనని దేవుడు ఆపేస్తున్నాడు. నీ దాహము కంటే నువ్వు ఎవరి పని చేయాలో దేవుడు ఏమంటాడు? నువ్వు నా పని చెయ్యు, నేను నీ పని చేస్తా. హల్లెలూయా. నువ్వు నా పని చెయ్యు, నేను నీ పని చేస్తా. దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కూడా సమయంలో అందరిని అనుకుంటాడు. అన్నదమ్ముళ్ళందరినీ వరుసగా నిలబెట్టి వీళ్ళని అభిషేకించాలా, పెద్దన్న అభిషేకించాలా, రెండో అన్న అభిషేకించాలా, మూడో అన్న అభిషేకించాలా, ఎవరిని అభిషేకించాలని చూస్తుంటాడు. ఎందుకంటే పని చేయగానే వెళ్ళిపోదాం, ఇంకా చాలా దూరం నుంచి వచ్చేస్తా తొందరగా వెళ్ళిపోదామని కొందరికి తొందర ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అతన్ని ఆలోచనని కాక దేవుడు ఏదో తలంపు పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదో తలంపు పెడుతూ ఉన్నాడు. ఎప్పటికి కూడా నీ ఆలోచన నిన్ను మోసము చేస్తుంది, నీ ఆలోచన నిన్ను భయపెడుతుంది, నీ ఆలోచన నిన్ను దిగజారు చేస్తుంటుంది, నీ ఆలోచన నీ కళ్ళ వెంబడి నీళ్ళొచ్చేలా చేస్తుంది. కానీ ఆ టైంలో కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, అది నిన్ను దిగ్గజారిపోయేలా చేయదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీళ్ళు కాదు, వచ్చేటప్పుడు నాకు ఒక అప్పం చేసుకుని రా, ఒక అప్పము నా కోసం చేసుకుని రా అని అన్నాడు. హల్లెలూయా. తను ఏమంటుందండి? దేవుడా యెహోవా జీవము తోడు,
ఒకసారి చూసామండి. అందుకు ఆమె, మ్మ్. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, మ్మ్. తొట్టిలో పట్టెడు పిండియు మ్మ్. బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని మ్మ్. అప్పం ఒకటైనను లేదు. మ్మ్. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వలనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి నేను. మ్మ్. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను, మ్మ్. భయపడవద్దు, మ్మ్. పోయి నీవు చెప్పినట్లు చేయము. మ్మ్. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములను చేసుకొనుము. రైట్. ఏమంటారండి? భయపడకు, ఫియర్ నాట్. అభిషేకం ఏం చేస్తో తెలుసా? అభిషేకం ఏం చేస్తో తెలుసా? నువ్వు శ్రమల్లో ఉంటావు. హీఈస్ అనాయింటెడ్. ఈయన ఒక అభిషక్తుడు, ఈయన దైవజనుడు, ఈయన అభిషేకించబడిన వ్యక్తి. ఈ అభిషేకం ఏం చేస్తో తెలుసా అండి? నువ్వు అనుకుంటావు నువ్వు శ్రమ అని. ఈ అభిషేకము నిన్నేం చేస్తో తెలుసా? శ్రమలో ఉన్నవన్నీ ఆశీర్వాదంలోనికి లాక్కుంటాంట. హల్లెలూయా. అనాయింటింగ్ విల్ పుష్ యు. నువ్వు అనుకుంటావు నేను ఇంకా వెళ్ళగాదు, నేను చేయలేను, నేను దేవుడి సన్నిధికి దూరం వెళ్ళిపోతా, నేను ఎక్కడికో వెళ్ళి ఎదురు చేసుకుంటా, నా వల్ల కాట్లే అని అనుకుంటాను. కానీ అభిషేకం ఏం చేస్తా తెలుసా? ఆ నీళ్ళల్లోకి నెడుతుందంట. హల్లెలూయా. అందుకే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఆ నీళ్ళల్లో పడి స్వస్థత పొందాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అనాయింటింగ్ ఏం చేస్తా తెలుసా? నీళ్ళ లోపలికి నేను నెట్టేస్తుంది. అనాయింటింగ్ ఏం చేస్తుంది? నిన్ను నీళ్ళ లోపలికి నెడుతుంది. హల్లెలూయా. ఈ దినము కూడా దేవుడు చెప్తున్నాను, నీ పక్కన వాళ్ళకి చెప్పు, గాడ్ ఈజ్ పుషింగ్ యూ టు ద వాటర్. దేవుడు నిన్ను నీళ్ళ లోపలికి నెడుతుండు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నీ సమస్యలను బట్టి నువ్వు నీళ్ళల్లో అడుగు పెట్టట్లేదేమో. హల్లెలూయా. దేవుడు ఈ దినం నిన్ను నీళ్ళ లోపలికి నెడుతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు పక్కన వాళ్ళకి, నువ్వు ఈ దినము నీళ్ళల్లో పడుతున్నావు. హల్లెలూయా. 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 రైట్. చూడండి, ఆయన అంటున్నాడు భయపడకు, ఫియర్ నాట్. నువ్వు ఇక భయపడకు, నాకు మొదట ఒక అప్పము చేసి నీ చేత తీసుకురా. ఇంగ్లీష్లో ఉంటుంది బ్రింగ్ విత్ యువర్ హ్యాండ్స్. ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రింగ్ విత్ యువర్ హ్యాండ్స్, బ్రింగ్ ఇట్ టు మీ ఫస్ట్. నాకు మొదట తీసుకొనిరా. ఎవరికండి? మొదట దైవజనుని వద్దకు నీ చేత తీసుకొని రా. హల్లెలూయా. ఏమంటారు? మొదట నాకు అప్పము నీ చేత తీసుకొనిరా. హల్లెలూయా. అక్కడ ఇంగ్లీష్లో నీ చేత అని ఎందుకుందంటే తన చేతికి ఇచ్చే సామర్థ్యం పోయింది. ఇంకా తన చేతికి ఇచ్చే సామర్థ్యము పోయింది. ఒకప్పుడు డబ్బు ఉండే, ఒకప్పుడు ఐశ్వర్యం ఉండే, ఒకప్పుడు మంచి అన్నుండే చేతులకి. ఈ చేతులకు ఇచ్చే చేయగా ఉండే, ఈ చేతిలో ధనము, ఐశ్వర్యం, బలం ఉండే. కానీ ఈ చేతికి ఇప్పుడు బలము తగ్గిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఐ అండర్స్టాండ్ ఏమి? ఒకసారి చెప్పలు కొడతామని. రైట్. రైట్. తన చేతికి సామర్థ్యం వెళ్ళిపోయింది. ఇంకా చేతిలో ఒకప్పుడు సామర్థ్యం ఉండే, కానీ ఇప్పుడు చూసే సామర్థ్యం పోయింది. అందుకే అంటుంది నేను ఇయ్యలేను, నేను నీకు ఇయ్యలేను. ఇచ్చే మనస్తత్వం ఉందా? తనకు మొదట ఇచ్చే మనస్తత్వం ఉంది. అందుకే దైవజనుడు అనగానే జీవము తోడు లేదు, ఉంటే ఇచ్చేదాన్ని, కొంచెమే ఉంది చేసి నేను నా బిడ్డ తిని చనిపోవాలనుకుంటాం. ఇచ్చే మనస్తత్వం ఉంది అంటే మొదట ఇచ్చిన చేతులే, కానీ కరువు చేపట్టి చేతులకు సామర్థ్యం పోయింది. హల్లెలూయా. కొన్నిసార్లు చూసే నీ సమస్యలను బట్టి నీ సామర్థ్యం పోతుంది, కానీ అభిషేకం పోదు, నీ ఆశీర్వాదం పోదండి, నీ పిలుపు పోదు, నీ డబ్బు పోతుంది కావచ్చు, నీ ఐశ్వర్యం పోతుంది కావచ్చు, నీ మంచితనం కూడా పోతుంది కావచ్చు, నీ పొలాలు, నీ జంతువులు అన్నీ పోతేమో, కానీ నీ ఆశీర్వాదం, నీ మీద ఉన్న ఆశీర్వాదం మాత్రం పోదండి, నీ అభిషేకం మాత్రం పోదు. అర్థమవుతుందని? హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏమంటో తెలుసా? గివ్, ఐ విల్ గివ్ టు యూ. ఇయుడి, నేను మీకు ఇవ్వబడును. ఇయుడి, మీకు ఇవ్వబడును. ఇచ్చి నన్ను శోధించు. నువ్వు ఇచ్చేవానిగా లేనప్పుడు నువ్వు దేవుణ్ణి అడగలేవు. నువ్వు ఇచ్చేవానిగా లేనప్పుడు నువ్వు దేవుణ్ణి అడగలేవు కూడా. హల్లెలూయా. ఈమెకు ఇచ్చే మనస్తత్వం ఉంది కనుక దేవుడు ఈమెకి ఇవ్వడానికి తనను వెతుక్కుంటా దైవజనుడిని పంపించినట్ట. ఈమె ఇచ్చేదిగా ఉంది కనుకనే దేవుడు తనను వెతుక్కుంటా దైవజనుడిని తన యొద్దకు పంపించినట్ట. అందుకే యథార్థవంతునికి ఏ మేలు కలగదు, ఏ మేలు కొదువైనదు, సమస్తము కలిగి ఉంటాడు. యథార్థవంతునికి సమస్తము కలిగి ఉంటాడు. హీ విల్ హ్యావ్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ హిస్ లైఫ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, భయపడకు, నీ చేత ఒక అప్పము మొదట నాకు చేతోని తీసుకోను. హల్లెలూయా. ఎందుకు తెలుసా?
తన చేత మొదటిది దైవజనుడికి ఇవ్వమంటుంది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తను అలాగే చేసిందంట. తను మొదట రిమెంబర్, కొంచెమే ఉంది అందులో, ఒక చిన్న అప్పము. అతను ఏమడుతున్నా, ఒక చిన్న బ్రింగ్ స్మాల్ అని ఉంటుంది, చిన్నదే. అందుకే కూడా నీ దాంట్లో దేవుడు అందుకే అంటాడు, నీ దశమ భాగమైన, నీ టైత్లో అయినా, నీ ఫ్రూట్స్లో ఏ భాగమైనా మొదటి భాగమును దేవుని తీసుకొని వచ్చినప్పుడు మిగతా భాగం ఆశీర్వదించబడుతుంది. మిగతా భాగం ఆశీర్వదించబడాలంటే మొదటి భాగం నువ్వు దైవజనుల్లో చేతిలో పెట్టాలి. ఇఫ్ నాట్ యూ విల్ లూజ్ అందుకే నువ్వు అంటావు, ఎంత డబ్బు వచ్చినా వేస్ట్గా అయిపోతానని, ఎంత ఉన్నా వ్యర్థముగా ఖర్చు అయిపోతున్నది. ఆ డబ్బులు వస్తున్నాయి కానీ చేతిలో ఆగట్లే, డబ్బులు వస్తున్నాయి కానీ వృధాగా ఖర్చు అయిపోతుంటుంది. నీ పంటను పాడు చేయు పురుగును గద్దిస్తాడంట దేవుడు. ఏం చేస్తాడంట? నీ పంటని పాడు చేయు పురుగును దేవుడు గద్దిస్తాడంట. అది ఎక్కడ వాడబడాలో, ఎక్కడ ఏ పరిస్థితిలో అది నిలబడాలో, ఎక్కడ ఎవరి చేతిలోకి ఇవ్వబడాలో అది వారి చేతిలోకి వెళ్తుంది. నువ్వు ఏ విధమైన ఆహారం నీకు రావాలో ఆ విధమైన ఆహారం నీ యొద్దకు వస్తుందంట. హల్లెలూయా. ఏమంటారు? నువ్వు మొదటిది నా చేతిలోకి పెట్టు. ఎవరి చేత్తో? నీ చేతితో. హల్లెలూయా. మొదటిది నీ చేతితో నా చేతిలో పెట్టు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నువ్వు మొదటిది, నీ దైవజనుడు అంటున్నావు, మొదటిది నీ చేతిలో నుంచి నువ్వు నా చేతిలో పెట్టు. హల్లెలూయా. దావీదు రాజుకి ఏమంటాడో తెలుసా? కీర్తనలు 144 చూద్దాం ఒకసారి. నీ చేతులకు యుద్ధము చేయటం నేర్పిస్తానంటాడు. 144 చూడండి ఒకసారి, 2వ వచనం, 144 2వ వచనం. ఎన్నోసార్లు యుద్ధము చేసి, ఎన్నో యుద్ధాలు గెలిచి గొల్యాతునే పడగొట్టి నా వ్యక్తి అంటా ఉన్నాడు. ఎక్కడ? ముగింపులో ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్ళకు పోరాటము చేయి నేర్పుతాడంట. కొన్నిసార్లు నీ శ్రమలను బట్టి నీ సామర్థ్యం కోల్పోతావు. నీ సామర్థ్యం పోయే పరిస్థితిని నువ్వు తెచ్చుకుంటావు. నీ సామర్థ్యం పోయిందేమో, నా చేతులకి ఇంకా ఏది రాదేమో అని నువ్వు అనుకుంటావు. హల్లెలూయా. ఆమె పరిస్థితి ఏమన్నది? చివరిది తిని చచ్చిపోతుందంట. అంటే అన్నీ చచ్చిపోయినాయి. ఆశ చచ్చిపోయింది, తలనొప్పి చచ్చిపోయింది, సామర్థ్యం పోయింది, అన్నీ కోల్పోయింది, చచ్చిపోయే దగ్గొచ్చింది. దేవుడు తిరిగి తనకు సామర్థ్యం ఇస్తున్నట. హల్లెలూయా. అబ్బా, ఆశీర్వదిస్తున్నాను ప్రభా, ఆ లేమిని కొట్టేస్తున్నాను ప్రభా, ఆ లేమిని కొట్టేస్తున్నాను, ఇస్తున్నాను మమ్మల్ని. ఆశీర్వాదమును విడుదల చేస్తున్నాను, అద్భుతాలను విడుదల చేస్తున్నాను, ప్రతి చీకటి అంధకార శక్తులను బంధిస్తున్నాడు ప్రభా. ఓ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొంతమందికి అయితే కొన్ని నెలల నుంచి బాధ, దేవునికి ఇయ్యలేక కుటుంబంలో ఆ లేమిని చూసి, కొన్ని నెలల నుంచి ఆ కుటుంబంలో ఆ లేమి చూసి బాధేస్తుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో గాడ్ ఈస్ కమింగ్ టు యువర్ హౌస్. ఈ దినము దేవుని సన్నిధి నీ ఇంట ప్రవేశిస్తుంది. దేవుని సన్నిధి నీ ఇంట ప్రవేశిస్తుంది. నువ్వు నమ్ము, నువ్వు మీ ఇంట సమృద్ధి ప్రవేశిస్తుంది. నీ ఇంట ఆ ఐశ్వర్యము, ఆ డబ్బు కూడా ప్రవేశిస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. డబ్బు అధికము కాబోచుంది. నీ పాకెట్స్లో డబ్బు ఉంటుంది, నీ జేబులలో డబ్బు ఉండబోచుంది, నీ పాకెట్స్లో ఎప్పటికీ ఇంకా సమృద్ధి ఉండబోచుంది. ఓ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొందరికి థ్యాంక్ యూ జీసస్, ఆఫర్స్ వస్తాయి, జాబ్ ఆఫర్స్ వస్తాయి, బిజినెస్ ఆఫర్స్ వస్తాయి. థ్యాంక్ యూ జీసస్. నువ్వు పోయింది అనుకున్నది తిరిగి నీ ఎదుటకొచ్చి మళ్ళా తలుపు కొట్టబోచుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను, ప్రతి అనారోగ్యమును గద్దిస్తున్నాను, ప్రతి బీపీని, షుగర్ను గద్దిస్తున్నాను ప్రభా. స్టమక్ ప్రాబ్లంను గద్దిస్తున్నాను, హెడేక్ని గద్దిస్తున్నాను, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ను, మెడ నొప్పిని ఇప్పుడే గద్దిస్తున్నాను, కాళ్ళల్లో, ఎముకల్లో ఇప్పుడే ప్రతి అవయవంలో బలహీనతను గద్దిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అబ్బా స్తోత్రం. హార్ట్ ప్రాబ్లంను ఇప్పుడే గద్దిస్తున్నాను ప్రభా. భయమును, కలవరమును గద్దిస్తున్నాను, ఇస్తున్నాను. ధైర్యమును ప్రవచిస్తున్నాను ప్రభా. కుటుంబంలో సమృద్ధిని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాను ప్రభా. తాకండి ప్రభా, నూతన పరిచయని ప్రభా, స్వస్థత, హీలింగ్ లార్డ్, శరీరంలో సంపూర్ణ స్వస్థత ప్రభా. భారమంతా కూడా తేలికైపోవును కాక ఇస్తున్నాము.